ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ముసలమ్మ సుఖం. ఈ కథను రచించిన వారు ఎల్ ఇందుమతి గారు, బొమ్మలు చిత్ర గారు. ఒక రాజు మంత్రి మారువేషాలలో గ్రామాల వెంట తిరుగుతూ తమ దేశం ఎలా ఉన్నది పరిశీలిస్తూ పోతుండగా ఒక గ్రామంలో ఒక పాక ఇంటి అరుగు మీద కూర్చున్న ముసలమ్మ, నాకింకా ఈ కష్టాలు ఎన్నాళ్ళో, ఆ దేవుడు నన్నెప్పుడు తీసుకుపోతాడో అంటూ అపసోపాలు పడటం వినిపించింది. ముసలిదానికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుందామని రాజు ఆమెను సమీపించి, నీకు వచ్చిన కష్టం ఏమిటి అవ్వా, మాతో చెప్పు, సహాయం చేస్తాం అన్నాడు. రండి నాయనలు, కూర్చోండి, దూరం నుంచి వస్తున్నట్టున్నారు. నా కష్టం మీరేం తీర్చగలరు? ఈ జన్మకిక ఇంతే. నాకున్నదల్లా ఒక్క మనవరాలు. అది ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతుంటుంది. పోనీ దాని దగ్గరే ఉందామంటే దాని అత్తవారికి నాకు పడలేదు. అందుచేత నేను ఈ కొంపలో ఒంటరిగా ఉంటూ ఎరిగిన ఇళ్లలో చాకిరీ చేసి పొట్ట పోసుకుంటూ ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను అన్నది ముసలమ్మ ఎంతో విరక్తిగా. ఈ వయసులో నువ్వు కష్టపడి డబ్బు సంపాదించలేవు. ఈ డబ్బు తీసుకొని దానితో సుఖంగా కాలక్షేపం చెయ్యి అంటూ రాజు ముసలిదానికి ఒక 100 రూపాయల సంచి ఇచ్చి మంత్రితో సహా ముందుకు సాగిపోయాడు. ఒక వారం గడిచాక రాజు మంత్రి తమ రాజధానికి తిరిగిపోతూ మళ్ళీ అటుగానే వచ్చారు. ముసలమ్మ అరుగు మీద కూర్చొని, ఎంతకాలం బాబు ఈ కష్టాలు, ఈ జన్మకు విరగడ ఎప్పుడో అని అపసోపాలు పడుతున్నది. ఆమె ధోరణిలో మార్పు లేకపోవడం గమనించి ఆశ్చర్యపడి రాజు ఆమెను సమీపించి, బాగున్నావా అవ్వ, నేనిచ్చిన డబ్బు అయిపోయిందా లేక ఇంకా ఉన్నదా అని అడిగాడు. ఆ డబ్బు నేనేం చేసుకుంటాను నాయనలు, మనవరాలు వస్తే దానికి ఇద్దామని దాచి ఉంచాను. అదెప్పుడు వస్తుందో ఏమో, ఈ లోపల ఆ డబ్బు కాస్త ఏ దొంగల పాలవుతుందోనని భయపడి చస్తున్నాను అన్నది ముసలమ్మ. చూడు అవ్వ, రేపు నా మనుషులను పంపిస్తాను. వాళ్ళ వెంట నువ్వు మా ఇంటికి వచ్చేయి. నీకు అక్కడ అన్నీ సుఖంగా అమిరేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు. మర్నాడు రాజభటులు ముసలిదాని కోసం మేనాతో వచ్చారు. తనను పలకరించిన వాడు రాజేనని తెలిసి ముసలిది చాలా కంగారు పడింది. రాజాజ్ఞ గనక ఇష్టమున్నా లేకపోయినా మేనా ఎక్కి వెళ్ళక తప్పలేదు. రాజభటులు ముసలిదాన్ని రాజభవనంలో ఒక మూల ఏర్పాటు చేశారు. ముసలిదానికి భోజనం రాజభవనం నుంచే వస్తున్నది. ఇక ముసలిదానికి జీవితం స్వర్గంలాగా ఉంటుందనుకున్నాడు రాజు. కొన్ని రోజులయ్యాక రాజు ఒకనాటి ఉదయం ఆమెను చూడవచ్చి, సుఖంగా ఉన్నావా అవ్వా అని అడిగాడు. ముసలిది దిగులు ముఖం పెట్టి, సుఖంగా లేకేం నాయనా, నా ఇల్లు వాకిలి ఏమైందో ఏమో అని నిట్టూర్చింది. రాజు ఆశ్చర్యపడి, ఇక్కడ కన్నా నీ పాకలోనే నీకు బాగున్నదా అని అడిగాడు. అది కాదు నాయన, నా మనవరాలు నా కోసం వస్తే నా ఇంటికే వస్తుంది. నేను లేకపోతే ఏమైపోయానో అనుకుంటుంది అన్నది ముసలమ్మ. ముసలిది మనవరాలి కోసం తప్పించిపోతున్నదనుకొని ఆ మనవరాలిని తీసుకురమ్మని తన భటులను పంపించాడు రాజు. రాజాజ్ఞ అయిందనగానే మనవరాలు తన బిడ్డతో సహా వచ్చింది. రాజభవనము అక్కడి వాతావరణము చూస్తే మనవరాలికి ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. ఏం చేస్తే ఏం తప్పో, చంటి బిడ్డ ఏడిస్తేనే రాజభవనానికి అపచారం జరిగేటట్టున్నది. ముసలిదానికి కూడా ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది. ఆమె మనవరాలిని అడుగడుగున అలా చేయకు, అటుగా వెళ్ళకు అని హెచ్చరిస్తూ వచ్చింది. 2 రోజులు 2 యుగాలుగా గడిపి మనవరాలు, నాకు ఇంటి మీద బుద్ధి మళ్ళింది, నేను పోవాలి అని ముసలమ్మ ఇచ్చిన రూపాయల సంచి తీసుకొని బిడ్డతో సహా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముసలమ్మకు మరింత దిగులు పట్టుకున్నది. ఆమెకు రాజభవనం నరకంలాగున్నది. తాను రాజభవనంలో ఉండడం చేతనే కదా రాక రాక వచ్చిన మనవరాలు 2 రోజులన్నా ఉండకుండా పోయింది. తాను తన సొంత ఇంట్లోనే ఉన్నట్టయితే ఇలా జరిగి ఉండునా? రాజు మళ్ళీ వచ్చి చూసి, ఏమవ్వా, ఇంకా దిగులుగానే ఉన్నట్టు కనపడుతున్నావే అన్నాడు. దిగులుకేముంది నాయన, మా ఊళ్ళో ఉంటే ఏదో ఆ పని ఈ పని చేసుకునేదాన్ని. ఇక్కడ చేయటానికి ఏముంది? ఏమీ లేదు, తినటము కూర్చోవటము, సోమరి బతుకు అన్నది ముసలమ్మ.
పుట్టినది మొదలు ఏదో పని పాట ఉండే మనిషికి సోమరిగా బతకడం కష్టమేననిపించి రాజు ముసలమ్మను తన కూతురు దగ్గర పెట్టి, ఆ అవ్వకు చిన్న చిన్న పనులేమైనా చెప్పి చేయించుకుంటూ ఉండు, ఊరికే ఉంటే ఆ మనిషికి తోచదల్లే ఉంది అన్నాడు. రాజకుమార్తె దగ్గర ముసలమ్మకు ఇంకా బాగా జరుగుతున్నది. కానీ ఆమెకు ఇప్పుడు ఇంటి బెంగ మరీ జాస్తి అయింది. తన ఇల్లు తనకు ఇంకా దూరమైనట్టు తోచింది. ఆమె అస్తమాను బొడ్డు నుంచి ఇంటి తాళం చెవి తీసి చూసుకొని కంటతడి పెట్టుకోసాగింది. అవ్వా, ఏమిటో విచారంగా ఉన్నట్టున్నావే అని రాజకుమార్తె చూసి అడిగింది. అమ్మ, నన్ను ఒక్కసారి మా ఇంటికి పంపమని రాజుగారితో చెబుతావా? 4 రోజులు ఉండి వస్తాను అన్నది ముసలమ్మ. తన కుమార్తె ఈ మాట చెప్పగానే రాజు ముసలమ్మను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టమని తన భటులతో చెప్పి, ఒక భటుడి వేషంలో తాను కూడా వచ్చి ముసలమ్మ ఏం చేస్తుందో చూశాడు. ముసలిది మేనా దిగి గబగబా ఇంటి తాళం తీసి చీపిరి కట్టతో ఇల్లంతా చిమ్మి నట్టింట చింకి చాప పరుచుకొని, హమ్మయ్య, ఆ నరకం నుంచి ఎంతకాలానికి విముక్తి దొరికిందిరా భగవంతుడా అని పెద్దగా అనుకున్నది. కష్టమో సుఖమో ముసలమ్మకు కావలసింది తన స్వేచ్ఛ, తన ఇల్లు, తన పని, తన జీవితము అని గ్రహించుకొని రాజు తన దారిన తాను రాజధానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.